ఏం షాప్ రా ఇది? ఇక్కడ కలెక్షన్లు ఉన్నాయా? ఏవైనా వెరైటీలు ఉన్నాయా? చాలా మోసం. అమెరికా, స్వీడన్, ప్యారిస్, మీరు ఊరికి అక్కడంతా వెళ్ళి చూడండి ఎన్నెన్ని మోడల్ జీన్స్ ఉన్నాయో తెలుసా? సరిపోని బాంబే, గోవా, బెంగళూరు ఎక్కడ వెతికినా వెరైటీ జీన్స్లు దొరుకుతాయి. కానీ ఈ షాప్ లో మాత్రం ఎందుకు లేవో నాకు తెలియాలి. కమాన్ ప్లీజ్ టెల్ మీ. నాలాంటి ఒక డబ్బున్న వాడికి అట్లీస్ట్ ఒక 3000 రూపాయల జీన్స్ తీసి చూపియరా? ఎవరినో కాదు, ప్రతి ఒక్కరిని అడగాలి. మరేంటి 1500 రూపాయల జీన్స్ కోసం ఆశపడి ఇష్టపడి ఈ షాపుకి వచ్చే కస్టమర్లకు ఇది ఒక గుణపాఠం. ఇక మీదట నేను ఈ షాపుకి వచ్చేదే లేదు. నాకు మనశ్శాంతి లేదు. సరే ఓకే. ఏమైంది సార్? కలెక్షన్లే లేవు సార్. ఇప్పుడు వచ్చినాడు జీన్స్ వేసుకొని వెళ్ళిపోయాడు. పట్టుకోడ్రా. ఆగరా, అక్కడే ఉండరా. ఎక్కడ్రా జీన్స్? జీన్స్ కొనడానికి వచ్చారా? ఈ షాప్ లో కలెక్షన్లే లేవు, పక్క షాప్ లో సూపర్ ఉన్నాయండి. దొంగనా కొడుకా, నువ్వు వేసుకున్న జీన్స్ ఎక్కడరా? మిస్టర్, నన్ను దొంగోడని మాత్రం అనొద్దు. లేకపోతే నిన్ను మహారాజని పిలవాలా? తీరా జీన్స్. అబ్బే, ఈ రోడ్డు మీద ఎవరైనా చూస్తే బాగోదు. అయితే ఒక పని చేద్దాం, పోలీసులు పిలుద్దాం. వాళ్ళు వచ్చి ప్యాంట్ ఉడదీస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యూత్ ప్యాంట్ ఇప్పడానికి కోసం లేదని మీరు అర్థం చేసుకోవాలి. విప్పమంటున్నాను కదా. చాలు ఆపు. అలా మర్యాదగా అడగండి. బెల్ట్ ఇప్పుకుంటాను. ఒకవేళ లోపల ఉండొచ్చేమో. త్వరగా తీరా. అది కూడా తీ. ఇదిగో చూసావా? ప్లీజ్ నన్ను పాంచాలిలాగా చేయొద్దు. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను రా. అలా చేసే అవకాశం లేదే. మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారే. వీళ్ళని అడిగే పద్ధతిలో అడిగితే సమాధానం అదే వస్తుంది. థామస్, ఏంటి సమస్య? ఏమని చెప్పాలన్నా, పొద్దున్నే ఇలాంటి వాళ్ళు వచ్చేస్తారు. దొంగతనమే పనీడికి. చూడ్డానికి డీసెంట్ గా ఉన్నాడు. హలో, హాయ్. ఏంట్రా, నువ్వు కూడా దొంగతనం చేస్తున్నావా? నేనేం కావాలని దొంగతనం చేయడానికి రాలేదన్నా. చేతిలో డబ్బులు లేవు. ఇవాళ మా అన్నయ్య జైలు నుండి వస్తున్నాడు. మా అన్నయ్యకి ఇవ్వడానికే. పప్ప జైలు చూస్తున్నాడా? ఈ ఓనర్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజమే. థామస్, కొంచెం ఇట్రా. నువ్వు ఏమైందన్నా? పప్ప నీకు తెలీదా? ఆడు పెద్ద రౌడీ. పప్ప మనిషే వీడు. అరే, 500, 1000 రూపాయలు పోయేదాన్ని 15,000, 20,000 చేసుకోకరా. నువ్వు ఇట్రా. ఇక్కడే పనిచేస్తున్నారా? క్షమించండి, మీరెవరో నాకు తెలీదు. ఇది ముందే మీరు చెప్పిండొచ్చు కదా. ఇది నా కొట్టు మాత్రమే కాదు, ఇది మీ కొట్టు కూడా. ఇక మీద మీకేం కావాలన్నా మీరు దర్జాగా తీసుకోవచ్చు. అలాగా? అలా అయితే 8 షర్ట్లు, 10 ప్యాంట్లు, 14 అండర్వేర్లు ప్యాక్ చేసి ఇస్తారా? 14? అవును, ఒక వారానికి. ఒకటి లోపల, ఒకటి బయట. ఐఎమ్ ఎ సూపర్ మ్యాన్. బండి తేయండి. ఎక్కడికి? కొంచెం తిరుపతి దాకా వెళ్ళాలి. నువ్వు తిరుపతి వెళ్ళాలా, దుబాయ్ వెళ్ళాలనేది నేను చెప్తాను. నువ్వు బండి దిగు. కోపడకండి, కింది తిరుపతి దాకే వెళ్ళేసి వద్దాము. వెళదాం, కానీ 200 అవుతుంది. కానీ డబ్బులు ఇస్తేనే బండి తీస్తాను. డబ్బులా? తిరిగి వచ్చాక ఇస్తాను. మీరు బండి తీయండి. ఏంటి, నా మీద నమ్మకం లేదా? లేదు, కొన్ని రోజుల ముందు విజయవాడ వెళ్దామని బండి తీయమన్నావు కదా. సగం దూరం వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళొస్తానని ఇవాళే కనబడ్డావు. అలాంటి ఆటలో ఇక మీద నా దగ్గర కుదరవు. వద్దు, మీరు రాకపోతే పర్లేదు, నేను వేరే బండి చూసుకుంటాను. మరి ఇవాళ మా అన్నయ్య బయటికి వచ్చే రోజు. తిరుపతికి వెళ్ళేది అన్నయ్యని తీసుకురావడానికే. నేను అన్నయ్యని చూడగానే నువ్వు రాలేదనే విషయమే ఫస్ట్ తనతో చెప్తాను. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. మళ్ళీ నువ్వు నన్నేమను. దేవుడా, నువ్వు చెప్పేది నిజమేనా? పప్పాయి వాడు వస్తున్నాడా? అవును, ఇవాళ మా అన్నయ్య వస్తున్నాడు నీ పొగరు తగ్గించడానికి. బండి తీరా తొందర. ఎక్కడికి వెళ్తున్నావు? స్టీరింగ్ అటుపక్కన కదూ. పప్పన్నా, చాలా మారిపోయావన్నా. మంచి డ్రెస్ వేసుకొని చాలా బ్రైట్ గా ఉన్నావన్నా. మరి నీ పని ఎలా సాగుతుంది? ఇన్ని రోజులు బయట నీ పేరు చెప్పుకుంటూ బతికేశాను. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది. అలవాటు ప్రకారం మొదట ఎక్కడికి వెళ్దాం? గుడికా లేక చర్చికా? చర్చికి. నిన్ను తీసుకొస్తానని మొక్కుకున్నాను. జనాలు రావడం మొదలు పెట్టారు. దొంగతనం చేయడానికి టెంప్ట్ చేయకు దేవుడా. నువ్వు రాలేదా? నువ్వెళ్ళన్నా, నేను క్యాండిల్ కొనుక్కొని వెనకాల వస్తా. వీడు పర్స్ ఎక్కడ పెట్టుకుని ఉంటాడు? ఎంత పెద్ద కోడి.
తమ్ముడు ఎవరయ్యా తోసేస్తున్నారు? అందరికీ ఒకటే దారి కదా. అయ్యో నా కోడి పారిపోతుంది. నా కోడి పట్టుకోండి. అయ్యో తప్పకుండా తప్పకుండా నా కోడి. అయ్యో అయ్యో పట్టుకోండి పట్టుకోండి. నా చేతి నుంచి జారిపోయింది కోడి. ఎవరైనా సాయం చేయండి రా. అయ్యో నా కోడి చాలా ఖరీదైన కోడి. అయ్యో నా కోడి నా కోడి కోడి. అయ్యో పారిపోతుంది. అయ్యో పట్టుకోండి పట్టుకోండి. నా కోడి కోడి దానికి చాలా మంచిదయ్యా. మా ఇంటి కోడి ఇది గాని పోయిందంటే నేను చాలా కష్టపడేదాన్ని. అందరికీ నమ్మకమైన చర్చి బాబు. ఒకరి తల పగిలిపోవడానికి ఈ కోడిని ఇక్కడ ముక్కడానికి వచ్చాను. ఎవరో ఒక అబ్బాయి కావాలనే నా కోడిని కింద పడేశాడు. వాడు ఈ జన్మకి బాగుపడ్డావు. నా పేరు యశోద. మరి నీ పేరేంటి? పప్పన్. నా పేరు నువ్వెవరు? కోడి. నేను చర్చిలో మొక్కడానికి వచ్చాను. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోనయ్యా. వెళ్ళొస్తాను. పర్సులన్నీ నాకే దొరకాలి. ఈ సంవత్సరం చాలా బాగా గడవాలి. తండ్రికని కుమారికని. దీనికోసమేనా నువ్వు చర్చికి తీసుకొచ్చింది? ఆ పాట ఎక్కడ మోగుతుంది? అదిగో ఆ పొడవ నుంచి అమ్మాయిల్ని సైట్ కొట్టడమే ఇడుకున్న పని. నొక్కితే పాట వస్తుంది. మీ దగ్గర ఇలాంటి పాటలు పెట్టుందా? ఏంట్రా ముగ్గురు అమ్మాయిలు కలిసి వస్తున్నారు? ఇవాళ ఏదో అమ్మాయిల ఫంక్షన్ జరుగుతుందా ఏంటి? అక్కడ ఉన్నాడు కదా, ఆడు ప్రేమించే అమ్మాయిలే ఇళ్ళు. రోజ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయి ఎవర్రా? సీత. మార్తాండకి ఒకే ఒక కూతురు. మార్తాండ కూతురు బాగానే ఉంది. నాకు కూడా ఇష్టం. ఏంటి కాస్త ఆలస్యం అయినట్టుంది? మీరు ఎప్పుడు వస్తారని నేను అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. నా చేపట్టుకుంటారా? అమ్మాయిలు ఎట్టున్నారా? దిగుతూ నాకు అటు పక్కన ఒక పని ఉంది. నీకు పనుంటే ఇది కుట్టేలో. ఈ బోటు వాళ్ళ నాన్నగారిది. సర్పంచ్ అయినా ఈ బోట్లో ఎవరు ఎక్కకూడదని చెప్పారు నాకు. ఎక్కితే నా పన్ను ఉన్నట్టే. అయితే నువ్వే వెళ్ళి అతనికి చెప్పేయి, పట్నమోడి శిష్యుడు దాము అతని కూతురుతో పడవలో వెళ్తున్నాడని. ఊరికే బెదిరించుకో. ముందు బోట్ ఇసి దిగో. మాట్లాడకుండా పడవ తీరా. బోట్ ఇసి దిగో. నోరు మూసుకొని పడవ తీరా. సరే ఎక్కు. పడేశాడు రా. అమ్మ ముందు పెట్టుకుని నా పరుడు మొత్తం తీసాడు. మనం పడవలో ఉన్నా నిన్ను చూడగానే నా మనసు నీళ్ళపై తేలుతుంది. అవును, నీ పేరేంటో తెలుసుకోవచ్చా? బోటు తిప్పండి. మీతో రావడం నాకు ఇష్టం లేదు. అయ్యో కోప్పడకండి, నేను తమాషాగా అడిగాను. బోటు తిప్పమన్నానా? రే పడవ తిప్పావంటే నీ తల నరుకుతాను. నేరుగా పోనివ్వు. బోటు తిప్పు. తినక పోనివ్వు. తిప్పమంటున్నాను. తినక పోనివ్వు. బోటు తిప్పుతావా లేదా? దగ్గరగా మారుతాడు, చంపేస్తాడు. తిప్పితే టౌన్ నుండి చంపేస్తాడు. నాకు తెలిసి ఇంకా ఒక దారుంది. దీని అట్టుకో. ఏంటి ఎలా దొరికేశాడు? పోయి చావరా పిచ్చల కొడక. పోరా. నిన్ను తర్వాత చూసుకుంటా. నువ్వు పోరా. నీళ్ళలో మునిగి చనిపోరా. నువ్వు బోటు ఎక్కుతూ చదివి పడతావరా? అనవసరంగా మాట్లాడకు. బోటు తిప్పు. ఏమ్మా కాసేపు మాట్లాడకుండా ఉండమ్మా. నీ ఫ్రెండ్స్ తో పాటు నిన్ను కూడా ఈ పడవలో ఊరు చుట్టూ తిప్పుతాను రండి. నీ స్నేహితురాలను ఇక్కడే వదిలేసి నువ్వు నేను మాత్రమే వెళ్దామా? ఏంటిది ఇంత గట్టిగా పట్టుకుంది? ఏంటి రావట్లేదు? మునిగిపోతున్నాను. చేపట్టండి, చేపట్టండి. చూస్తూ నవ్వుతున్నారేంటి? నేను మునిగిపోతుంటే నవ్వుతున్నారా? నేను మునిగిపోతున్నాను.